स्वागतं सकललोकनुतायै स्वागतं भुवनराजमहिष्यै आपदामपहरन्तु ततिम्नः संपदामपि दिशन्तु समृद्धिं दन्तकुन्दरुचिदत्तबलानि व्योमकेशसुदृशो हसितानि। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। दशशतपत्रे शक्तिर्ललिता वज्रवती सा द्विदल सरोजे दहरांबुरुहे भद्राकाళి మూలాధారే భైరవ్యాక్ష। దశశతపత్రము అంటే 1000 రేకుల కమలము అనగా సహస్రారము అని చెప్పబడుతున్న బ్రహ్మరంధ్ర స్థానం. అక్కడున్నటువంటి చిచ్చక్తి లేదా సంవిత్ శక్తి పేరు లలిత. వజ్రవతీ సా ద్విదళ సరోజే 2 రేకుల పద్మము అనగా ఆజ్ఞాచక్ర స్థానము. అక్కడ ఉండేటువంటి ఆ చిచ్చక్తి పేరు వజ్రవతి అనగా వజ్రేశ్వరి లేదా ప్రచండ చండి లేదా చిన్నమస్త ఐంద్రి. ఇవన్నీ కూడా వజ్రవతీదేవి యొక్క పేరు. ఇప్పుడు అమ్మవారి విద్యలో శ్రీ విద్యలో కూడా మహావజ్రేశ్వరి అనే మాట ఉన్నది. ఆ మహావజ్రేశ్వరి చిన్నమస్త యొక్క స్వరూపమే. శ్రీ విద్యలో చిన్నమస్తా విద్య ఆ రూపంతో ఉన్నది. అలా ఒక విద్యలో మిగిలిన 9 విద్యలు సమన్వయం కనబడుతుంటుంది, అది వేరే విషయం. ప్రత్యేకించి చిన్నమస్తా అనే ప్రచండ చండీ విద్య ప్రతివారి యొక్క ఆ ధనురూపమైనటువంటి ఆజ్ఞాచక్ర స్థానమే. ఇదే ధనుర్భంగం అనేటువంటి విద్యలో కూడా కనబడుతున్నది. రుద్రగ్రంథి భేదనము అనేటువంటి అంశం అది. రుద్రగ్రంథి స్థానమే ఆజ్ఞాచక్రం. అక్కడున్న చిచ్చక్తి పేరు వజ్రేశ్వరి. దహరాంబురుహే భద్రాకాళి. హృదయస్థానం ఏదైతే ఉన్నదో ఆ హృదయ పద్మము అనాహతము అని చెప్పబడుతున్నది. అక్కడున్న తల్లి భద్రాకాళి, భద్రకాళి. ఈ భద్రకాళి స్వరూపం చాలా విశేషమైన అంశం. కలయతి నియతీతి కాలహ, ప్రతిదాన్ని నిర్వహించి మార్పు చెందించే శక్తి పేరే కాళి. ఆ శక్తి భద్రకాళి హృదయస్థానంలో ఉన్నది. మూలాధారే భైరవ్యాక్ష, మూలాధారంలో భైరవి అనే పేరున్నది. అదే నాదరూపమైన శక్తి, మూలాధార నాదశక్తి భైరవి. ఖేలతి లలిత ద్రవతి స్థానే చిన్న గ్రంథిని రాజత్రియేంద్రి బద్ధకవాటే భద్రాకాళి తపసాజ్వలితే భైరవ్యాక్ష. ఇక్కడ అమ్మవారి యొక్క స్వరూప విశేషంలో ఒకచోట ద్రవిస్తోంది, ఒకచోట జ్వలిస్తోంది అన్నారు. జ్వలించే చోటు మూలాధారము, ద్రవించే చోటు సహస్రారం. ఆ సహస్రారం నుంచే అమృత శక్తి శరీరమంతా ప్రసరిస్తోంది. అదే ద్రవించుట అని అర్థం. ఒక మబ్బు నుంచి వర్షము భూమిపై కురిసినట్లుగా ఆ సహస్రారంలోంచి ఆ శక్తి శరీరమంతా ప్రసరిస్తోంది. అటు నుంచి లోకం వైపు తిరిగిపోతాడు సామాన్యుడు. ఆ ప్రసరిస్తున్న శక్తిని దర్శిస్తూ ఆ సహస్రారం నుంచి కురుస్తున్న చైతన్యామృతాన్ని అనుభవిస్తూ ఉంటాడు యోగి. అంతే తేడా. అందుకే సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి అనే మాట మనకి లలితా సహస్రనామాలు చెప్తున్నారు. యోగపరంగా దేవతని ఎలా చూడాలో తెలియాలి. ఇది తెలియక దేవతలంటే ఏవో ఆకారాలని, ఏవో మంత్రాలని, ఏవో రూపాలనుకుని ఆస్తిక నాస్తిక భేదాలతో కొట్టుకుంటూ ఉంటారు. అసలు తత్వాన్ని యోగ దృష్టితో ఎలా చూడాలో తెలియాలి. సాధన చెయ్యకుండా, శాస్త్రాన్ని శోధించకుండా, పెద్దల మాటల్ని పట్టించుకోకుండా ఒక గుడ్డితనంతో మాట్లాడే నాస్తికులకి ఈ విషయాలు అర్థం కావు. అంత లోతైన అంశం ఇక్కడ చెప్తున్నారు. ఖేలతి లలిత ద్రవతి స్థానే. ద్రవతి స్థానే అంటే అమృతము వర్షించేటువంటి చోటు సహస్రారము. అక్కడ లలితాదేవి విహరిస్తున్నది. చిన్న గ్రంథిని అనగా ఆజ్ఞాచక్రం చిన్న గ్రంథి, రుద్రగ్రంథి విభేదిని. అక్కడ 2గా విడుతోంది. అదే 2 దళములు అంటే ఇక్కడ అర్థం. అక్కడికి వచ్చేటప్పటికల్లా ప్రాపంచిక బంధం విడిచి పరమాత్మ తాదాత్మ్యం చెందే స్థితి ఆజ్ఞాచక్రం దగ్గర వస్తుంది. కనుక 2గా విడిపోవడం. మన చైతన్యం ప్రపంచంతో పరమాత్మతో అనుబంధం కలిగి ఉంటుంది. అయితే ప్రపంచంతో అనుబంధం కలిగి ఉండడం వల్ల పరమాత్మతో ఉన్న అనుబంధం గుర్తించడం లేదు. జ్యోతి నుంచి వచ్చే కాంతి గోడ మీద పడుతూ గోడనే పట్టుకోవడం వల్ల తనకు మూలమైన జ్యోతిని మర్చిపోతుంది. అదే మృత్యుబంధం, అమృత బంధం అని 2 ఉన్నాయి. మృత్యుబంధం అంటే ప్రపంచంతో బంధం, అమృత బంధం అంటే పరమాత్మతో బంధం. ఇప్పుడు 2గా విడిపోయాయి. అంటే ప్రాపంచిక బంధం విడిపోయి పరమాత్మ బంధంతో కలియడం. అదే చిన్న మస్త అనేటువంటి విషయం. ఆ స్వరూపము ఇక్కడ రుద్రగ్రంథి విభేదిని చెప్పినట్లుగా ద్విదళ సరోజే. ప్రధానంగా ద్విదళ సరోజమనగా ఆజ్ఞాచక్ర స్థానమునందు చిన్న గ్రంథిని గ్రంథిభేదన స్వరూపముగా ఉన్నది ఐంద్రీ శక్తి. అదే వజ్రవైరోచని లేదా చిన్నమస్త అని చెప్పబడుతున్నది. బద్ధకవాటే భద్రాకాళి,
హృదయస్థానమైన దహరమే భద్రకాళి చోటు అని చెప్పుకున్నాం. అది బద్ధకవాటం అన్నారు, అంటే ముయ్యబడిన తలుపు ఉన్న చోటు అన్నారు. ఇక్కడ అంటే ప్రతివారి హృదయం ఒక తలుపు మూసినటువంటి గదిలా ఉంటుంది ఇక్కడ. అలాంటి గుప్త స్థానం అని చెప్పడానికే తలుపు మూయుట అనే మాట చెప్పారు. అందుకే ఇది రహస్యస్థానం హృదయం. హృదయం పేరే రహస్యం, గుహ అని. అటువంటి చోట ఉన్నటువంటిది భద్రకాళి. అది కేవలం ధ్యానీక విషయం. తపసాజ్వలితే భైరవ్యాక్ష, తపస్సు చేత అనగా తీవ్రమైన సాధన చేత ఒక అగ్నిలా జ్వలించే మూలాధారమునందు భైరవి ఉన్నది. ఇదే కులకుండాగ్నిస్థానమైనటువంటి మూలాధారము. అక్కడ ఉన్నది త్రిపుర భైరవీదేవి. ఇప్పుడు దశమహావిద్యల్లో ప్రధానంగా 3 విద్యలు చెప్పబడుతున్నాయి. లలితా విద్య, చిన్నమస్తా విద్య, భైరవి విద్య, ఈ మధ్యలో కాళీ విద్య. ఇలా 4 విద్యల్ని మనలో ఎక్కడున్నాయో చూపించారు. ఇక తర్వాతవి కూడా మిగిలిన 6 కూడా చక్కగా ఎలా పరిశీలించాలో వివరిస్తారు. యద్యపి కాళీ వజ్రేశ్వర్యౌ స్యాతాం భిన్నే ఇవ పిండేషు ఓజస్తత్వస్యైక్యాదండే న ద్వౌ శక్తిర్భేదౌ భవతః. ఇక్కడ హృదయంలో ఉన్న భద్రకాళికి ఆజ్ఞాచక్రం దగ్గరున్న వజ్రేశ్వరికి నిజానికి భేదము లేదు. రెండిట్లోని చిచ్చక్తి ఒకటే అయినప్పటికీ ఓజస్సు అనే శక్తితో రెండూ పనిచేస్తున్నాయి. ఓజస్సు అంటే బలం. ఈ బలం అనేది హృదయంలో ఉన్న కాళికి, అదేవిధంగా ఆజ్ఞ దగ్గర ఉన్నటువంటి వజ్రేశ్వరికి రెండింటికి ఓజశక్తి ప్రధానం. అందుకే ఓజశక్తి అని ఏది ఉన్నదో అదే భద్రకాళి వజ్రేశ్వరి అని చెప్పబడుతున్నది. ఎందుకంటే ఛేదించడానికి శక్తి కావాలి, పోషించడానికి బలము కావాలి. ఆ పోషించే శక్తి భద్రకాళి అయితే ఛేదించే శక్తి వజ్రేశ్వరి అవుతున్నది. రెండూ నిజానికి ఒక్కటే. ఏవమభేదో యద్యపి కర్మ ద్వైధాద్వైధం తత్రాపి స్యాత్ సైవ పచంతి భువనం కాళి సైవ దహంతి శత్రునైంద్రీ. సా ఏవ పచంతి భువనం కాళి. ఓజశక్తితోనే ఆ పరాశక్తి భువనాల్ని పచనం చేస్తోంది, అంటే పక్వము చేస్తోంది, పరిణామం కలిగిస్తోంది. ఆ పచనం చేసేటువంటి ఓజశక్తి కాళి అయితే శత్రువుల్ని సంహరించే ఓజశక్తి ప్రచండ చండే అవుతున్నది. కనుక ఒకే ఓజశక్తి 2 రూపములా కనబడుతున్నది. పిండాండములోని అంతే, బ్రహ్మాండములోని అంతే అన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. బ్రహ్మాండంలో ఏ చిక్శక్తి వ్యాపించి విశ్వాన్నంతటిని పుట్టించి పెంచి లయం చేస్తుందో, పిండాండమునందు అనగా శరీరమునందు అదే శక్తి వ్యాపిస్తున్నది. శరీర పరిమితికి లోబడి శరీరంలో తిరుగుతోంది, బ్రహ్మాండ పరిమితికి లోబడి బ్రహ్మాండమునందు ఆ పనే చేస్తున్నది. ఇక్కడ ఇలా మనలో శక్తిని తెలుసుకుంటూ అదే బయట ఉన్న బ్రహ్మాండ శక్తిని రెండింటికి సమన్వయించి గ్రహిస్తే ఏకశక్తితో తాదాత్మ్యం చెంది ఏకత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోగలం. పిండే చాండే జంగమసారః శుద్ధ ప్రజ్ఞా సుందర్యుక్త విషయదశాయాం దేశీభూత సేయం భువనేశ్వర్యాఖ్యాత. ఇక్కడ మనలో ఉన్నటువంటి చిక్శక్తి ప్రతివారిలో సారముగా ఉన్నది అదే. ఎంత శరీరం ఉంది కానీ శరీరంలో సారవస్తువు మాత్రం చిక్శక్తి. ఇది తెలుసుకోవాలి. అందుకే అమ్మవారు సారస్వరూపిణి, ప్రపంచ సారం అమ్మవారు. అది చిదేక రసరూపిణి అన్నారు. ఆ రసము సారం అది. ఆ రసమే లేకపోతే ఈ శరీరమే లేదు, సారరూపం. కానీ ఇంత శరీరానికి సారముగా ఉన్నటువంటి ఈ నిర్మల ప్రజ్ఞ ఉన్నదో, నిర్మల ప్రజ్ఞ అంటే విషయాలతో కలిసిపోని ప్రజ్ఞ, శుద్ధ ప్రజ్ఞ. మన శరీరంలో ఉన్నటువంటి సారరూపమైన శుద్ధ ప్రజ్ఞని త్రిపురాదేవి అంటారు. ఈ శుద్ధ ప్రజ్ఞాశక్తి ప్రపంచమంతా వ్యాపించినప్పుడు భువనేశ్వరి అంటారు. వ్యాపకమే ఆకాశతత్వం కదా. కనుక విశ్వమంతా వ్యాపించినటువంటి ప్రజ్ఞాశక్తి భువనేశ్వరి. ప్రతి వారిలో సారరూపముగా ఉన్నటువంటి శుద్ధ ప్రజ్ఞ త్రిపుర సుందరి అని చెప్పబడుతున్నది. ఇప్పుడు భువనేశ్వరి తత్వాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. 5వ శక్తి వచ్చింది. శూన్య ప్రక్షాయా చిల్లీన ప్రళయే బ్రహ్మణి జన్మిషు సుప్తౌ కబళిత సకల బ్రహ్మాండాం తాం కవయశ్రేష్ఠాం జ్యేష్ఠామాహు. ఇప్పటి వరకు 5 విద్యలు చెప్పుకున్నాం. ఇప్పుడు 6వ విద్య అయినటువంటి ధూమావతి విద్యను చెప్తున్నారు. ఇది జ్యేష్ఠాదేవి అని చెప్పబడుతున్నది. ఆ జ్యేష్ఠాదేవి ఎవరు అంటే శూన్య ప్రక్ష, శూన్య అయినటువంటి శక్తి అన్నారు. ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం. అంటే మన జీవితంలో ప్రపంచంలో నిత్యం అనుభూతిలోకి వస్తున్న శక్తి విశేషాలే దశమహావిద్యలు. దశమహావిద్యలు అనగా హిందువుల్లో తాంత్రికులు పూజించే 10 శక్తి రూపాలు అని నిర్వచనం ఇవ్వడం కాదు. మనలో ప్రపంచంలో ఆ పరమేశ్వర శక్తి యొక్క విభిన్నమైనటువంటి దశలే దశమహావిద్యలు. ఇది తెలుసుకోవాల్సినది. ఇక్కడ ధూమావతి అంటే ఏంటో చెప్తున్నారు. దీని వివరాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.